స్టార్ వి భక్తి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వేద మంత్ర పురస్సరంగా కళ్యాణ మంటపానికి నరసింహస్వామిని మంగళ వాయిద్యాలతో యుక్తంగా తోడుకొని వచ్చి ఈ కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఆనాడు కృతయుగము లోపల పుట్టిన పిల్లలను వాడు 10 ఏళ్ళు వస్తాడు, వాడికి ఇల్లు తెలుసు, తల్లి తెలుసు, తండ్రి తెలుసు. 16 ఏళ్ళు వస్తుంది, ఏది తెలియదు, కళ్ళ మీద పొరలు వస్తుంది. 25 ఏళ్ళు వస్తుంది, యువకుడు అయిపోతాడు, పెళ్లి అయిపోయి భార్య వస్తుంది. 38 ఏళ్ళు వస్తుంది, పిల్లలు అవుతారు. 48 ఏళ్ళు వస్తారు, బిడ్డకు పెళ్లి చేయాలి. 60 ఏళ్ళు వస్తుంది, భవబంధాలన్నిటిని మోస్తాడు. సంపాదన, భూమి, ఇల్లు, ఉద్యోగము, భిక్ష, ఏదైనా సంపాదన, అలిసిపోతాడు. 60 ఏళ్ల తర్వాత ఇక తప్పటి అడుగులు పడుతుంటాయి, కాళ్ళు పొందవు. పుట్టినప్పుడు ఉండలేదు, ఇప్పుడు వెళ్ళిపోతున్నది. పెరిగినప్పటిది నోరు మాట్లాడదామంటది, శబ్దం సరిగ్గా రాదు. అప్పుడు శబ్దం లేదు పుట్టినప్పుడు, ఇప్పుడు ఉండదు. తర్వాత చెవులు వినరావు, ఏమో అంటిది అంటాడు. పుట్టినప్పుడు ఆ చిన్న పిల్లగాని దగ్గర ఆ 3 ఏళ్ళు 4 ఏళ్ళ పోరడు 3 నెలల పోరని దగ్గర మనం ఏం మాట్లాడినా వినదు. ఇప్పుడు 65 ఏళ్ళు దాటినవి, ఈయన రాదు. 70 ఏళ్ళు వచ్చినవి. అక్కడ కూర్చున్న వ్యక్తి ఎవరు, ఇక్కడి నుంచి ఆయనకు ఈయన అక్కడ కూర్చున్నారు ఎవరు అంటాడు. అంటే కళ్ళు మూతలు పొరలు పడతాయి, కళ్ళు కాని రాకుండా అయిపోతాయి. గోవింద లక్ష్మీ రమణ గోవింద గోవింద. భక్తులారా, గోవిందనామ సంకీర్తనం చేస్తే భగవంతుడు మన అలిసిపోనీయడు. జనమ్మాగ్నే వర్చ విగవేశ్వస్తో నరసింహస్వామి. అంతకంటే ముందు శంకు చక్రాలు ఉన్నవి ఆయనకు. రామావతారం వచ్చిందంటే ధనుర్బాణాలు ఉన్నది. కృష్ణావతారం వచ్చిందంటే పుల్లంగయ్య పోతున్నది. పాటలు పాడుతుండే తిరిగేందు. ఆ పాట రూపంలో ప్రపంచాన్ని జయించింది. సృష్టి లోపల పాపాన్ని ఎడవాలి. కానీ హిరణ్యకశ్యపుడు కోరుకున్నాడు. ఏం కోరుకున్నాడు? జీవ జంతువుల చేత, మృగాల చేత, మనుషుల చేత, కొండముచ్చుల చేత, చెట్ల చేత, నీళ్ల చేత, భూమి చేత, చీకట్లో వెళ్తుండ్రు నాకు చావుందొద్దన్నాడు. అందుకొరకే మనిషి కాకుండా, మృగం కాకుండా, ఇంట్లో కాకుండా, బయట కాకుండా, రాత్రి కాదు పగలు కాకుండా హిరణ్యకశ్యపుని సంహరించిండు ఆ నరసింహస్వామి అవతారం. అందుకే నారాయణమూర్తి నరరూపము సింహరూపంతో వచ్చినటువంటి వాడు లక్ష్మీనారాయణుడు కనుక ఆ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవము ప్రారంభమవుతున్నది. భజంత్రీలు భోగించండి. వేద పురస్సరంగా కళ్యాణోత్సవం అవుతున్నది. నమా అగ్నే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మమాగ్నే వర్చామి హవేశ్వస్తు వయం వేందాన పుచేమ మఖ్యం మందాం ప్రయక్షేమభూతనాయ మమ దేవా విహవే సంతు సర్వ ఇంద్రావంతో వరుదో బభాంతరిక్షమురుగోపమస్తు మఖ్యం కామే అస్మిన్ మయి దేవాద్రవిణమాయ జంతాం మయి ఆశీరస్తు మయి దేవూరి మఖ్యం జగంతి మమ జాని మనసో మే అసో ఓ నామాని గాం విశ్వే దేవాసో అద్భుతమాయే దేవే షడర్విహరణప్రణాత విశ్వే దేవాసయవీరవధ్వం మహాశ్రీ ప్రజయామాతనుభిర్మారామిదిదేవరాజన్న అగ్నిర్మన్యం రఘుబంధరస్వాదోపాపరివారిణస్వం ప్రత్యంజయంతు పునస్తే చిత్తం
సవితారమభిమాతిశాహం యజమానన్యరభ్యాత్ ఉర్యజానమైషర్మయగుం సదస్మిన్ సనప్రభాయై హర్యశ్వమృడేంద్రమానోరీరిశోమాపరాదా యేన సరజ్ఞాదే భవంతింద్రాగ్నిర్వరదాగమహోతాన్. ఇక్కడ మనం కూర్చోేది ఏమిటంటే లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం జరుగుతున్నది. మనకు ఎన్నో పనులు ఉంటాయి, 33 కోట్ల పనులు ఉన్నాయి, పికాలు ఉన్నాయి, సంసారాలు ఉన్నాయి, తప్పది ఆ పికాలు చేస్తూనే ఇక్కడ మనం దైవసంలో కూర్చున్నాం కాబట్టి ఇక్కడ మనం కూడా పొద్దుపోయింది. పొద్దుపోయినా కూడా మనము 45 నిమిషాలు ఓపుకుంటే 45 ఇంకా తొందరగా కళ్యాణం అయిపోవాలంటే కూడా అయిపోతుంది. అయితే కూర్చున్న అర్ధగంట సేపు అన్న ఆ నరసింహస్వామి సేవల లీనమై మనము ఆ నరసింహస్వామిని ధ్యానించుకుని కూర్చుంటే బాగుంటుంది. యజమాన గోత్రోద్భవస్య జనార్దన మహర్షి గోత్రోద్భవస్య నరసింహనామదేశ్య ధర్మపత్ని సమేతస్య. మీరు కూడా మొగల పేరు అనుకోండి. జనార్ద నరసింహనామదేశ్య తద్ధర్మపత్ని సమేతస్య అనితానామదేశ్య ఆసియా సకుటుంబస్య. మీరు కూడా సహ కుటుంబం అని పేర్లు అనుకోండి. యజమానస్య జనకుల గోత్రోద్భవస్య రాఘవేంద్రరావు నామదేశ్య ధర్మపత్ని సమేతస్య సుషేణ నామదేశ్య ఆసియా సకుటుంబస్య రవికుల గోత్రోద్భవస్య యాదగిరిరావు నామదేశ్య ధర్మపత్ని సమేతస్య గిరిజా నామదేశ్య ఆసియా సకుటుంబస్య రవికుల గోత్రోద్భవస్య పాండర్రావు నామదేశ్య ధర్మపత్ని సమేతస్య శ్రీమతి వాయునామదేశ్య ఆసియా సకుటుంబస్య కొనుకునుల గోత్రోద్భవస్య వెంకటరెడ్డి నామదేశ్య ధర్మపత్ని సమేతస్య ప్రమీల నామదేశ్య యజమానస్య గోత్రోద్భవస్య వెంకటరమణారెడ్డి నామదేశ్య ధర్మపత్ని సమేతస్య లక్ష్మీ నామదేశ్య ఆసియా సకుటుంబస్య యజమానస్య. చెప్తానే ఉన్నా డోలు కొడుతున్నావు పొద్దు మీద ఉతికిస్తాం మరి. యజమానస్య చెప్పి అందరూ ఒప్పుకోండి, చేయి జోడించుకోండి. మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థౌర్య ధైర్య విజయ వీర్య అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యార్థం మమ బైర్కాన్పల్లి గ్రామ నివాసినః లక్ష్మీ నృసింహ స్వామి కళ్యాణ సమయే శ్రీమన్మహాగణాధిపతి పూజాంచ తథాతో సిద్ధ్యర్థం మహాగణేశః పుణ్యావాచనం కరిష్యే నిర్విఘ్నేన పరిసమాదార్థం కలశ గణాధిపతి పూజనం కరిష్యే కలసంగంధ పుష్పాక్షరైరభ్యం చ కలశస్య ముఖే విష్ణుకంఠే ప్రసదాశివా మూలే తదృష్టితో కుక్షౌతు సాగర సర్వే సప్తద్వీపా వసుంధరా సర్వే కలశాశ్రితా యజ్ఞేషు వర్ధతే సర్వా దేవతా గంగే జమునే కలశాలకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష దేవం సంప్రోక్ష ఆత్మానం చ సంప్రోక్ష పవిత్ర పవిత్రోలా సర్వావస్థాంగతోపివా పుష్కరే పుండరేకాక్షం సభాభ్యంతర శుచి
గణపతి హరామహే కవిం కవీనాముపమశ్రవస్తవాద ప్రాణానేవ యథాస్థానుపయ్యజతే సన్నిధిం కురు భవ భరో భవాముఖ భవా సన్నో భవాసనం గురు శుక్లాంబరవరం విష్ణుం భుజవర్ణం చతుర్భుజం సర్వవిఘ్నోపశాంతరీయానన పద్మార్కం గజానన మహర్నిశం ఏకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే మహాగణాధిపతయే నమః ధ్యానం సమర్పయామి గణాధిపతయే నమః ఆవాహయామి గణాధిపతయే నమః సమర్పయామి గణాధిపతయే నమః పారభ్యం సమర్పయామి గణాధిపతయే నమః అర్ఘ్యం సమర్పయామి గణాధిపతయే నమః ఆచమనీయం సమర్పయామి రపయామి చక్షసే శివతమారసస్తస్య గణాధిపతయే నమః సమర్పయామి అనంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి వస్త్రాశోసమాంజలిషాభిగౌరవ సుదుగా పూజమానః వస్త్రయుగ్మం సమర్పయామి శివగ్రీం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు సమర్పయామిపుష్టాంగరీషిణీ సర్వభూతానాంతాధిపతయే గంధాంధారయామి ఆయనే దేవరాయనే దూర్వాపుష్పిణే సముద్రస్య గృహాలంకరణార్థం గంధస్యాపయక్షతాం సమర్పయామి పర్యేది బాహుం జాదాహేదిం పరిబాధమానః విశ్వాని విద్వాన్ పుమాన్ పుమాదం సంపర్దాతు విశ్వః గంగోర్యాసినీ వాలేయా రాకాయా సరస్వతీ నానేమ కోటవే వర్ణానేం స్వస్తవే శరీరిజం బభూర్మాగో సమేత పశ్యతాః స్తం విపరేతద్రవ్యాన్ని సమర్పయామి పుష్పై పూజయామి సుఖాయ ఏకదంతాయ నమః 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 గణాధిపతయే నమః నానావిధ పరిమళ పుష్పామి భజంత్రి చప్పుడు నేను కొద్దిగా ధూపం ప్రత్యక్ష దీపం దర్శయామి దీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి ప్రోక్షాపరిహిత పుండరీకాక్ష గోవింద వాసుదేవ జనార్దన మయార్పితం ఇదం ద్రవ్య పవిత్రం చెప్పు పవిత్రం కురు సర్వదా గాయత్రోక్షా పరిహిజ్యా ఫలనీర్యా ఫలా పుష్పాయాశ్చ పుష్పిణీ మహాగణాధిపతయే నమః నారికేల శకల కదలీ ఫల నివేదనం సమర్పయామి పుండరీకాక్ష గోవింద వాసుదేవ జనార్దన మయార్పితం ఇదం ద్రవ్యం పవిత్రం కురు సర్వదా ప్రాణాయ స్వాహ ప్రాణాయ స్వాహ వ్యానాయ స్వాహ విధానాయ స్వాహ సమానాయ స్వాహ నివేదనం సమర్పయామి మధ్య మధ్యే పానీయం సమర్పయామి ఉత్తరాభోజనం సమర్పయామి పాదో ప్రక్షాళయామి ముఖే ఆగమనీయం సమర్పయామి భోగే ఫలేశ కర్పూరే నాగవల్లీఫలేజిత ముక్తాగోణఫలాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యత హిరణ్యగర్భగర్భస్థం హేమ వేదం విభావసో అనంత పుణ్య ఫలదం తపశాంతిం ప్రయచ్చ మే మహాగణాధిపతయే నమః సువర్ణ పుష్పయుక్త తాంబూల దక్షిణాన్ సమర్పయామి సువర్ణ పుష్పయుక్తాంబూల దక్షిణాన్ సమర్పయామి నీరాజనం ఓం హిరణ్యపాత్రం మదా పూర్ణం
శ్రీమతే భగవ్యాసానేతి ఏకదా బ్రహ్మణోపారతే ఏకతేజమానాయుస్తేజా దధాతి ఆవిరాజనం దర్శయామి నీరాజనాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నమస్కరోమి ఏవో గజానన భగవానికి భగవానికి గోవింద గోవింద ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహే దంతే ప్రచోదయాత్పుష్పాంజలిం సమర్పయామి ప్రార్థనాపూర్వక నమస్కారాన్ సమర్పయామి పునః పూజనం చ కరిష్యే చిత్రేణాచ్ఛాదయామి శ్యామలాభ్యాం వీరయామి నృత్యం దర్శయామి గీతం శ్రావయామి అశ్వానారోహయామి కర్మం దర్శయామి यस्य स्मृत्यागनामोक्त्यातमपूजा क्रियादिषु मंत्रहीनं भक्तिहीनं गणाधिकारोचितं ध्यानालाहनादिषोडशोपचारभूतया भगवान् सर्वात्मकः सर्वं श्रीमहागणाधिपतिदेवताभ्यः सुप्रीता सुप्रसन्ना वरदा भवतो उत्तरे शुभकर्मण्य विघ्नमस्तुते भवन्ताभ्यन्तु उत्तरे शुभकर्मण्य विघ्नमस्तु అందరూ కూడా చెప్పండి వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా మహాగణాధిపతయే నమః ప్రార్థనా పూర్వక నమస్కారాన్ సమర్పయామి సహస్ర పరమాదేవి శతమూలా శతాంకురా సర్వం హరతు మే పాపం పూర్వాసు ప్రణాశని గణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి గణపతి ప్రసాద సిద్ధిరస్తు యజ్ఞేన యజ్ఞమయజం తదేవాస్తాని ధర్మాని ప్రభవాన్యాసన్న జ్ఞాతం మహిమానసుంది పూర్వే సాధ్యాసంతి దేవాధిపతిస్థానం ప్రవేశయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ శుద్ధ్యర్థం హృద్యర్థం శాంత్యర్థం హృదయార్థం చ స్వస్తి పుణ్యాహవాచనం గరిష్యే హేద్యో పుణ్యేమో పరేమభిః ఇమం వస్త్రాణి వివసారసాదేవావృత్తావంతవ అసర్గాః అవాచో ధర్మరాజ విశ్వావేన మిత్రావనమాస చేతే యస్మై కరోతి బ్రాహ్మణ సర్వాయంతాయామసి ఆ కలశోరే సుధావతి పవిత్రో పరిశిష్టమో ఉగ్రై జగనేశ్వరపదే ఇమం మే గంగే జమునే సరస్వతి శుభుత్వాపకం సుధా ప్రశ్నయా అభిజ్ఞామృతదేవిత సదాశేషు వరుణ వాస్తు బ్రహ్మాణమావాహయామి ఇమం మే శుభమధ్యాత్మయాత్యామశ్రాజగే వాస్తాస్పదే ప్రతిజానే యస్మాన్ స్వాదేశాన మేఘో భవానః బ్రహ్మది జ్ఞానం ప్రథమం ప్రస్తాద్విసేమత సురజాదేనాదః సప్రేషు బ్రహ్మవర్ణ వాసుదేవనాయామి లం పృథ్వీదత్తాగ్నే గంధం పరికల్పయామి ఆకాశత్వాగ్నే పుష్పం పరికల్పయామి వాయుచక్రాగ్నే ధూమం పరికల్పయామి తేజస్తత్వాగ్నే దీపం పరికల్పయామి అమృతతత్వాగ్నే అమృతఫల నివేదనం పరికల్పయామి సంహృతత్వాగ్నే సర్వోపచార భూతార్థనక్షతాన్ పరికల్పయామి నమస్కరోమి లక్ష్మీనారాయణాభ్యా నమః ఉమామేశ్వరాభ్యా నమః వాణీహిరణ్యగర్భాభ్యా నమః శుచీబ్రహ్మణాభ్యా నమః అరుంధతీ విశిష్టాభ్యా నమః శ్రీ సీతారామాభ్యా నమః మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ అభిదేవో భవ సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమో నమః ఓం పుణ్యం దీర్ఘమాయురస్తు శివాపసంతో శివాపసంతో సౌమనస్యమస్తు అక్షబిందారిష్టింగాస్తు పుణ్యం దీర్ఘమాయురస్తు శివాపసంతో సౌమనస్యమస్తు అక్షబిందారిష్టింగాస్తు ఓం పుణ్యం దీర్ఘమాయురస్తు శివాపసంతో సౌమనస్యమస్తు అక్షబిందారిష్టింగాస్తు గంధాపాంత సామంగళ్యం జాస్తు దక్షిణాస్తోయం కృత్వా సర్వవేదిక్రియాకర్మకర్మారంభా శుభాశోభనా ప్రవర్తంతే
తమానాధిం కృత్వా భవత్పుణ్యాసః పుణ్యం పుణ్యాశ్వాదిష్యే ఆశయాం అత్రమే సుయాదేవాః భద్రం పశ్యేమాక్షపరిత్రాహరంగే స్పష్టవాకం సస్తనోభిః సేవదేవహి కంజరాజుః నాదాద్రవణశస్త్రస్య ద్రవణాదాసనస్య ప్రయం సతో యోగారీరయతే విషన్నో కవితా ప్రసరా కవితా పరాతా కవితా స్థిరతి దీర్ఘమాయు దీర్ఘాయుత్వామన్యమానో మధ్యం మధ్యో దోహవేమి యశస్మాసుదే ప్రజాభిరగ్నేమృతమస్యాం సుకృతే దాపదే భగవోతమత్యే కృణవస్యోదం అశ్వినగం సపుత్రిణం స్వస్తి కలశే కించిత్ కించిదకర్ణయతే దీర్ఘమాయురస్తో మనస్సమాధీయతాం సమాహిత మనసస్మః ప్రసీదంతు భవతః ప్రసన్నాస్మః శాంతిరస్తో బుద్ధిరస్తో కీర్తిరస్తో వృద్ధిరస్తో అభిమానస్తో ఆదిశ్యమస్తు ఆరోగ్యమస్తు అస్తి శివం కర్మ కర్మ సమృద్ధిరస్తో అత్ర సమృద్ధిరోగ సమృద్ధిరస్తో అత్ర సమృద్ధిరస్తో ధాన్య సమృద్ధిరస్తో ధాన్యాం బహిర్దోషే అవిష్ట నిరసనమస్తో పాపం తత్ప్రతిహతమస్తు శ్రేయస్సదస్తో రాంగారకం బృహస్పతి శరీశ్వర రాజీదు సోమసైతావిత్య భవరా సర్వే రాయంతా బుద్ధికరణ ముహూర్త జన్మ నక్షత్ర దిగ్దేవతా ప్రియంతా ధాన్యంతు పాపానే కలశే శుభాని వర్ధంతాపస్యంతు వనస్పతే సందో వనస్పతిరాత్రే శ్రీ స్యాతాని శుభకర్మణ్య విఘ్నోత్తర మహర హర విరుద్ధురస్తు పురోగా విశ్వదేవాశ్చ ప్రియంతా మహేశ్వరీ పురోగా మాతర ప్రియంతా పురోగార్షిగణ ప్రియంతా విష్ణు పురోగా సర్వే దేవాశ్చ ప్రియంతా ఆదిత్య పురోగా సర్వే గ్రహా ప్రియంతా పురోగార్షిగణ ప్రియంతా దక్షిణాశ్చ ప్రియంతా బ్రాహ్మణాశ్చ ప్రియంతా బ్రహ్మ విష్ణుమహేశ్వరాశ్చ ప్రియంతా భగవాన్ నారాయణః భగవాన్ భగవాన్ పర్జన్యః భగవాన్ సంతో కాళావాచ్యంతా శకునే సాలవాసి బ్రహ్మపుత్రైవ సవనేష కుంభసే ఏవ వాచీషు శుభతీరపీత్యా సర్వతో శకునే భద్రమాపదాన శకునే పుణ్యమాపదాజ్యేదారతి ప్రప్రవయాధ్యా పుణ్యేవ లక్ష్మీ పుణ్యామేవ తల్లక్ష్మీ సంభావతి పుణ్యాం లక్ష్మీం సంస్కృతే పుణ్యం నక్షత్రకుర్వీతోపవిశిషం వావయసో జవదేతే నక్షత్రం తత్ర సూర్యోగచ్చేదాం పశ్యేత కార్యస్యావ కురుతే ఓం పుణ్యాం భవంతా భవంతా పుణ్యాం పుణ్యాం భవంతా భవంతా పుణ్యాం పుణ్యాం భవంతా భవంతా పుణ్యాం స్వస్తవే వాయుప్రదానైరామో స్వస్తి భువనస్య స్పతిః స్పతిం సర్వకరం స్యాదో స్వస్తిరాదిజాయో భవతునః శ్రీయవదేవీయః స్వస్త్యేవేతాః ప్రయంతి స్వస్తి మద్భిర్యంతి స్వస్త్యేవేత ప్రయంతి స్వస్త్యజ్యంతి స్వస్త్యజ్యంతి ఇంద్రో వృద్ధశ్రవాః పూషా విశ్వవేదాః దస్పణీర్యస్మహిర్దధారో వేదావసవస్సోమ్యాసః వేగిరగ్రాసనిష్టాః కురుతు సత్పరస్తా హరేణ మమ కర్మణి మహాజనాన్ నమస్కుర్వాణాయ ఆశీర్వచనపేక్షమాణాయ ఆయుష్మతే స్వస్తి భవంతో బ్రువంతో ఆయుష్మతే స్వస్తి భవంతా భవంతో స్వస్తి పద్మం భుగో శృంఖలా భూతాంశో అశ్వినోః కామముప్రాహరామృద్ధిముద్ధియాదితం ఐశ్వర్య అభివృద్ధి అర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యార్థం మమ
బైర్కాన్పల్లి గ్రామ నివాసిన లక్ష్మీ నృసింహ స్వామి కళ్యాణ సమయే శ్రీమన్మహాగణాధిపతి పూజాంచ తథాతో పుణ్యావాచనం కరిష్యే నిర్విఘ్నేన పరిసమాదార్థం కలశ గణాధిపతి పూజనం కరిష్యే కలసంగంధ పుష్పాక్షరైరభ్యచ కలశస్య ముఖే కంఠే సాగర సర్వే సప్తద్వేతావసుంధరా సర్వే కలశాశ్రితా యజ్ఞేషు వర్ధతే సర్వా దేవతా గంగే జమునే కలశాలకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష దేవం సంప్రోక్ష ఆత్మానంద సంప్రోక్ష పవిత్ర పవిత్రోలా సర్వావస్థాంగతో పుష్కరే సుందరే కాక్షం సభాభ్యంతర శుచి ఓం గణాంత గణపతి హవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం శ్రీమహాగణాధిపతయే నమః సాంగం సాయుధం సవాహనం సుశక్తి పత్ని పుత్ర పరివార సమేతాం ప్రముఖస్యోపరి మహాగణాధిపతి మావాహయామి స్థాపయామి పూజయామి స్వస్తి ప్రాణానేవ యథాస్థానుపయజతే సన్నిధిం కురు భవాసనం గురు శుక్లాంబరవరం విష్ణుం భుజవర్ణం చతుర్భుజం సర్వవిఘ్నోపశాంతరీయానన పద్మార్కం గజానన మహర్నిశం ఏకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే మహాగణాధిపతయే నమః ధ్యానం సమర్పయామి గణాధిపతయే నమః ఆవాహయామి గణాధిపతయే నమః సమర్పయామి గణాధిపతయే నమః పారభ్యం సమర్పయామి గణాధిపతయే నమః అర్ఘ్యం సమర్పయామి గణాధిపతయే నమః ఆచమనీయం సమర్పయామి రపయామి చక్షసే శివతమారసస్తస్య గణాధిపతయే నమః సమర్పయామి అనంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి వస్త్రాసోసమాజరిషాభిదేవో సుదుఃఖా పూజమానః అధిపతయే నమః వస్త్రయుగ్మం సమర్పయామి శివగ్రీం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు సమర్పయామిపుష్టాంగరీషిణీరేకం సర్వభూతానాంతాధిపతయే నమః గంధాంధారయామి ఆయనే దేవరాయనే దూర్వాపుష్పినే సముద్రస్య గృహాలంకరణార్థం గంధస్యాపి అక్షతాన్ సమర్పయామి పర్యేది బాహుం జాదాహేదిం పరిబాధమానః విశ్వాని విద్వాన్ పుమాన్ పుమాదం సంపర్దాతు విశ్వః గంగోర్యాసిని వాలేయా రాగాయ సరస్వతి నానేమ కోటవే వర్ణానేం స్వస్తవే శరీరిజం బభూర్మాగో సమేత పశ్యతాః స్తం విపరేతద్రవ్యాన్ని సమర్పయామి పుష్పైః పూజయామి సుఖాయ ఏకదంతాయ నమః 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 గణాధిపతయే నమః నానావిధ పరిమళ పుష్పామి భజంత్రి చప్పుడు నేను కొద్దిగా
ధూపం ప్రత్యక్ష దీపం దర్శయామి దీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి ప్రోక్షా పరిహిత పుండరీకాక్ష గోవిందా వాసుదేవ జనార్దన మయార్పితం ఇదం ద్రవ్య పవిత్రం చెప్పు పవిత్రం కురు సర్వదా గాయత్రోక్షా పరిహిజ్యా ఫలనీర్యా ఫలా పుష్పాయాశ్చ పుష్పిణీ మహాగణాధిపతయే నమః నారికేల శకల కదలీ ఫల నివేదనం సమర్పయామి పుండరీకాక్ష గోవిందా వాసుదేవ జనార్దన మయార్పితం ఇదం ద్రవ్యం పవిత్రం కురు సర్వదా ప్రాణాయ స్వాహ పానాయ స్వాహ వ్యానాయ స్వాహ విధానాయ స్వాహ సమానాయ స్వాహ నివేదనం సమర్పయామి మధ్య మధ్యే పానీయం సమర్పయామి ఉత్తరాభోజనం సమర్పయామి పాదో ప్రక్షాళయామి ముఖే ఆగమనీయం సమర్పయామి భోగే ఫలేశ కర్పూరే నాగవల్లీ ఫలేజిత ముక్తాగోణఫలాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యత హిరణ్యగర్భగర్భస్థం హేమ వేదం విభావస అనంత పుణ్య ఫలదం తపశాంతిం ప్రయచ్చ మే మహాగణాధిపతయే నమః సువర్ణ పుష్పయుక్త తాంబూల దక్షిణాన్ సమర్పయామి సువర్ణ పుష్పయుక్తాంబూల దక్షిణాన్ సమర్పయామి నీరాజనం ఓం హిరణ్యపాత్రం మదా పూర్ణం దదాతి మదవ్యాసానేతి ఏకదా బ్రహ్మణోపారతి ఏకతేజమానాయుస్తేజా దదాతి ఆవిరాజనం దర్శయామి నీరాజనాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నమస్కరోమి ఏ బోలో గజానన భగవానికి భగవానికి లక్ష్మీ గోవింద ఓం తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహే దంతే ప్రచోదయాత్పుష్పాంజలిం సమర్పయామి ప్రార్థనాపూర్వక నమస్కారాన్ సమర్పయామి పునః పూజనం చ కరిష్యే చిత్రేణాచ్ఛాదయామి ఛామరాభ్యాం వీరయామి నృత్యం దర్శయామి గీతం శ్రావయామి అశ్వానారోహయామి కర్మం దర్శయామి यस्य स्मृत्यागनामोक्त्यातमपूजा क्रियादिषु मंत्रहीनं भक्तिहीनं गणाधिकारोचितं मयादेव परिपूर्णस्तरस्तुतिमयाध्यानालाहनादिषोडशोपचारभूतया भगवान् सर्वात्मकः सर्वं श्रीमहागणाधिपतिदेवताभ्यः सुप्रीता सुप्रसन्ना वरदा भवतो उत्तरे शुभकर्मण्य विघ्नमस्तुते भवन्ताभ्यन्तु उत्तरे शुभकर्मण्य विघ्नमस्तु అందరూ కూడా చెప్పండి వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా మహాగణాధిపతయే నమః ప్రార్థనా పూర్వక నమస్కారాన్ సమర్పయామి సహస్ర పరమాదేవి శతమూలా శతాంకుర సర్వం హరతు మే పాపం పూర్వాసుర ప్రణాశని గణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి గణపతి ప్రసాద సిద్ధిరస్తు యజ్ఞేన యజ్ఞమయజం తదేవాస్తాని ధర్మాని ప్రభవాన్యాసన్న జ్ఞాతం మహిమానసుంది పూర్వే సాధ్యాసంతి దేవాధిపతిస్థానం ప్రవేశయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ శుద్ధ్యర్థం వృద్ధ్యర్థం శాంత్యర్థం ముదరార్థం చ స్వస్తి పుణ్యాహవాచనం గరిష్యే హేద్యో పుణ్యేమో పరేమభిః ఇమం వస్త్రాణి వివసారసాదేవావృత్తావంతవ అసర్గాః అవాచోదరంగాని విశ్వావేన మిత్రావనమాస చేతే యస్మై కరోతి బ్రాహ్మణ సర్వాయంతాయామసి ఆ కలశే భుజావతి పవిత్రో పరిశుద్ధమో ఉగ్రై జగనేశ్వరపదే ఇమం మే గంగే యమునే సరస్వతి శుభ భూత్వా ప్రథం సుభదా ప్రశ్నయా
వరుణ వాస్తు బ్రహ్మాణమావామి శుభమధ్యాత్మరాజే వాస్తాస్పదే ప్రతిజానే స్నాంస్వాదేశానమేకో భవానః బ్రహ్మజ్ఞానం ప్రథమం ప్రస్తాద్విసేమత సురజాదేహారః బ్రహ్మవర్ణవాసుదేవతామే లంబృభూదత్తాత్మే గంధం పరికల్పయామి ఆకాశత్వాత్మే పుష్పం పరికల్పయామి వాయుచత్వాత్మే ధూమం పరికల్పయామి తేజస్తత్వాత్మే దీపం పరికల్పయామి అమృతతత్వాత్మే అమృతఫలనివేదనం పరికల్పయామి సంహృతత్వాత్మే సర్వోపచార భూతార్థనక్షతాన్ పరికల్పయామి నమస్కరోమి లక్ష్మీనారాయణాభ్యా నమః ఉమామేశ్వరాభ్యా నమః వాణీహిరణ్యగర్భాభ్యా నమః శుచీబ్రహ్మణాభ్యా నమః అరుంధతీ విశిష్టాభ్యా నమః శ్రీ సీతారామాభ్యా నమః మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ అభిదేవో భవ మహాసర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమో నమః ఓం పుణ్యం దీర్ఘమాయురస్తు శివాపసంతో శివాపసంతో సౌమనస్యమస్తు అక్షబిందారిష్టింగాస్తు పుణ్యం దీర్ఘమాయురస్తు శివాపసంతో సౌమనస్యమస్తు అక్షబిందారిష్టింగాస్తు ఓం పుణ్యం దీర్ఘమాయురస్తు శివాపసంతో సౌమనస్యమస్తు అక్షబిందారిష్టింగాస్తు గంధాపాంత సామంగళ్యం జాస్తు దక్షిణాస్తోయం కృత్వా సర్వవేదిక్రియాకర్మకర్మారంభా శుభాశోభనా ప్రవర్తంతే పుణ్యం పుణ్యాదాద్రవణశస్త్రస్య ద్రవణాదాసనస్య ప్రయం సతో స్థిరతి దీర్ఘమాయు దీర్ఘాయుత్వామన్యమానోమర్ధ్యం మర్ధ్యో దోహవేమి యశస్మాసుదే ప్రజాపరజ్ఞామృతత్తమస్యామృతే కృణవస్యోదం అశ్వినగం సపుత్రిణం స్వస్తి దక్షిణకలశే కించిత్ కించిదకర్ణయతే దీర్ఘమాయురస్తో మనస్సమాధీయతాం సమాహిత మనసస్మః ప్రసీదంతు భవతః ప్రసన్నాస్మః శాంతిరస్తో బుద్ధిరస్తో కీర్తిరస్తో వృద్ధిరస్తో అభిలాషో ఆదిశ్యమస్తు ఆరోగ్యమస్తు అస్తి శివం కర్మ కర్మ సమృద్ధిరస్తో అత్ర సమృద్ధిరోగ సమృద్ధిరస్తో అత్ర సమృద్ధిరస్తో ధాన్య సమృద్ధిరస్తో ధాన్యాం బహిర్దోషి అవిష్ట నిరసనమస్తు రాపంత ప్రతిహతమస్తు శ్రేయస్సదస్తు రాంగారకర్ధ బృహస్పతి శరీస్తర రావుధీపు సోమసైతావిత్య భవరా సర్వే ప్రియంత బుద్ధికరణ ముహూర్త జన్మ నక్షత్ర దిగ్దేవతా ప్రియంత ధాన్యంతు పాపాని కలశే శుభాని వర్ధంతాపస్యంతు వనస్పతే సంతో వనస్పతిరాత్రే శ్రీ స్యాతాని శుభకర్మణ్య విఘ్నోత్తర మహర హర విరుద్ధురస్తు పురోగా విశ్వదేవాశ్చ ప్రియంత మహేశ్వరీ పురోగా మాతర ప్రియంత పురోగా ప్రియంత విష్ణు పురోగా సర్వే దేవాశ్చ ప్రియంత ఆదిత్య పురోగా సర్వే గ్రహా ప్రియంత పురోగా ఋషిగణా ప్రియంత దక్షిణాశ్చ ప్రియంత బ్రాహ్మణాశ్చ ప్రియంత బ్రహ్మ విష్ణుమహేశ్వరాశ్చ ప్రియంత భగవాన్ భగవాన్ నారాయణః భగవాన్ భగవాన్ పర్జన్యః భగవాన్ సంతో కాళావాచ్యంతాదేవశకునే సాలవాసి బ్రహ్మపుత్రైవ సవనేష కుంభసే ఏవ వాచీషు శుభతీరపీత్యా సర్వతో శకునే భద్రమాపదా శకునే పుణ్యమాపదా
రాజ్యారతి ప్రప్రవయాధ్యా పుణ్యేవలక్ష్మీ పుణ్యామేవ తల్లక్ష్మీ సంభావతి పుణ్యాం లక్ష్మీం సంస్కృతే పుణ్యం నక్షత్రం సూర్యవదేతే నక్షత్రం తత్ర సూర్యోగచ్చేదం పశ్యేత కార్యస్యావ కురుతే ఓం పుణ్యాం భవంతా భవంతా పుణ్యాం పుణ్యాం భవంతా భవంతా పుణ్యాం పుణ్యాం భవంతా భవంతా పుణ్యాం స్వస్తవే వాయుప్రదానైరామోస్తిభువనస్య స్పతిః హస్పతిం సర్వకరం స్యాదో స్వస్తరాదిజాయో భవతునః స్వస్చేవేతాః ప్రయంతి స్వస్తి మద్భిర్యంతి స్వస్యేవేత ప్రయంతి స్వస్త్యజ్యంతి స్వస్త్యజ్యంతి ఇంద్రో వృద్ధస్వరాः పూషా విశ్వవేదాः హరేణ మమ నమస్కుర్వాణాయ ఆశీర్వచనపేక్షమాణాయ ఆయుష్మతే స్వస్తి భవంతో బ్రువంతో ఆయుష్మతే స్వస్తి భవంతా భవంతో స్వస్తి భగో శృంఖలా భూతాంశో అశ్వినోః కామిముప్రావిందం స్తవామశుద్ధం శుద్ధేన శుద్ధ శుద్ధ శుద్ధి సౌమ్య రత్నాని దాసుషే వృత్రాది విద్యసే పవిత్రేణ పునతే సదా సహస్రభావేన పవిత్రం హిరణ్యం బ్రహ్మవిరాజయా బ్రహ్మపుణీమహేంద్రస్వమేతే స్వస్యావరుణ సమీక్ష్యా ప్రముణాభిప్రణాతమావేదామూర్తిరింద్యా పునాతో రాజ్యాన్ దిశిదేవార్పిగా మార్గేందాశిమాసా పితరో మార్జరింద్యాన్ దిశురా పశవా మార్జేందాూర్ధాయాన్ దిశిత్సంవత్సరా విజ్ఞపతిర్మార్జయంతాన్ లక్ష్మీనారాయణ ఉమామేశ్వరాదిత్యాది నవగ్రహస్వరూపేభ్యః లక్ష్మీనారాయణ ఉమామేశ్వర ఆదిత్యాది నవగ్రహ స్వరూప ప్రీత్యర్థ పుణ్యావాచన మంత్ర పరిమిత హిరణ్యం తుభ్వనహం సంప్రభో న మమ ప్రతిగానే హస్తాన్ స్వారేణమేవభవానః క్షేమోపయోగేవరన్నోస్పదో విశ్వారూపాన్యాభిషన్నాక్యమూర్తిమేమహోపారాయసం దేవతా అసురవనింద్రసకం సపక్షుభుజ్యశానాదవివాహేన ప్రయతపారీశ్వరణం ప్రపద్యే స్వస్తి సంభావే శుభయన్నాస్తు శుభగం శుభం ఏవంగడవిశేషయన్ను అనుహవం పరిహవం పరివాదం పరీక్షితం దురుదితం తద్విషద్వాదిశాన్యః అనుహూతం పరోపకోశకు నిర్జదశాకునుం మృగస్య సుతభక్షయా తద్విషద్వాదిశామ్యః రాత్తే అక్షురస్త్వారాత్ పరుషురస్తుతే స్వస్తిమే వనస్పతి కృత్సదే రుద్రాయనో రుద్రాదశ కృత్సదే నమస్తే శిగసిన శివజ్రో నమస్తే స్తోమాయ భూవే ఉద్గాదేవశకునే సామగాది బ్రహ్మపుత్రే కృష్ణగుణ గుణే అస్తు ప్రకటన వివాహారమే ప్రక్షాళ్య కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ నమః విష్ణవే నమః భక్తజనులారా
ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణము. పూర్వజన్మ సుకృతం పాపం అని ఉంటుంది ఒకటి. పూర్వజన్మ ఏదైతే ఉందో వ్యాధి రూపేణ పీడిత, వ్యాధి చేత బాధ పెడుతుంది ఈ శరీరాలను. ఇంతకు ముందే చెప్పిన మనకు 2 వరాలు ఇచ్చిండు, అది శాపాలై కూర్చున్నది. ఏమిటంటే భోజనము, ఆహారేచ వ్యవహారేచ. ఆహారము వ్యవహారం. వ్యవహారం అంటే ఏందో ఓ దుకాణంలో కూర్చొని అమ్మడము, పదాల్లో కూర్చొని పెత్తనం చేయడము కాదు. జీవితం అనే వ్యాపారము, జీవితం అనే వ్యవహారం. అది భగవంతుడు సాక్షాత్తు ఆనాడు పృథువుల లోపల నరసింహస్వామి చెంచులక్ష్మికి జన్మించింది. అక్కడికి వచ్చి నిలబడ్డ. ఇందుగలడందు లేడని చెప్పిన అంటే స్తంభముల నుంచి వచ్చిండు. మనిషి కాదు, సింహము కాదు. మన తాతలు ముత్తాతలు వంశాలు ఎన్ని పుణ్యం చేసినాయో మన గ్రామములు మనకే కళ్యాణం లక్ష్మీ నరసింహస్వామి శంకర ధారణ యజ్ఞోపవీతధారణాఖ్యం కరిష్యే. కంకణ యజ్ఞోపవీత భాషింగదేవతాభ్యో నమః. తం పృథివీ తత్వాత్మే గంధం పరికల్పయామి, ఆకాశత్వాత్మే పుష్పం పరికల్పయామి, వాయుస్తత్వాత్మే ధూమం పరికల్పయామి, తేజస్తత్వాత్మే దీపం పరికల్పయామి, అమృతతత్వాత్మే నివేదనం పరికల్పయామి, సంసర్వతత్వాత్మే సర్వంతర పూజార్థం నీరాజనం సంరాజం చ విరాజం చ భూశ్రీర్వాజనో లక్ష్మీరాక్షసువామ దేవా మాతకంసి మానవం చేద్యాపదే లోకామస్తో అభిప్రదగ్నాదై సృజా మాతరుపాపజ నీరాజనం దర్శయామి నీరాజనాంతం శుద్ధ ఆచరణీయం సమర్పయామి. నమస్కరోమి. లక్ష్మీ నరసింహ గోవింద గోవింద. శుభికేశురాశోభంతే ముఖం మమ మమ భోజాతం సఫలం కురు శోభయందే ముఖం మమ ముఖగుమ్మి మమ శోభయ యామ. శుభకేశురాశోభజంతే ముఖం మమ భోజాతం సంసఫలం కురు రామాహరగ్నే శుభాయామి బృహత్సాక్షత్రవృత్యం దుష్టుముగ్రవీరం ఇంద్రస్వాదేన పంచదశేన మధ్యమితేన అంటే ఉత్త మామూలు నెత్తి ఉండకుండా బాగా అంటారు. సిర్ సలామత్ హైతో బాగా 25 అంటాడు. పగిడి 25 అంటే తల ఒక్కటి గట్టి ఉంటే తలకు పెట్టుకునే పాగలు 25 అంటాడు. అంటే 25 కూడా ఉంటాయట. అట్లా భగవంతునికి సృజసి అంటే సువర్ణం చేత చేసినటువంటి యొక్క అలంకారమైన భాషిక ధారణ ముఖం మమ ముఖం హిమమ భూయాగం కురు యామాహరజ్యమదగ్నే శ్రద్ధాయై కామాయాన్యై ఇమాందామపినక్షేణ వారికి ఆభరణాలు అంగరేఖలు అలంకరించి ఆ స్వామిని లక్ష్మీనారాయణగా పూజ చేస్తాం. మన ఇండ్లల్లా మన బిడ్డలవి, కొడుకులవి, అక్క చెల్లెళ్ళవి, అన్నదమ్ములవి, తల్లిదండ్రులు పెళ్లిళ్ళు చేస్తుంటే మొట్టమొదలు భాషణం కట్టాలి. భాషణం కట్టిన తర్వాత పిల్లవాడు బయటికి వెళ్ళాలి. వెళ్ళి దేవదర్శనం చేసుకొని అక్కడి నుంచి వధువు ఇంటికి ప్రయాణం చేస్తాడు. లక్ష్మీదేవి వసంత లక్ష్మీ వనరాజ లక్ష్మి. అమ్మవారు నారాయణమూర్తి వైకుంఠాన్ని ఎప్పుడైతే విడిచిండో అమ్మవారు అరణ్యాలు బట్టి తిరిగి చెంచుగూడెము లోపల లక్ష్మీదేవిగా వెలిసి ప్రహ్లాదుని యొక్క ప్రార్థన చేత
హిరణ్యకశ్యపుని సంహారము కాగానే లక్ష్మీదేవి అక్కడికి వచ్చి ఆ స్వామిని నమస్తే అస్తు నరకార్ణవతారక పాద్యం గృహాణ దేవేశ నమస ఉక్ష వివర్ధయ. స్వామి నన్ను అనుగ్రహించడానికి నీ సాన్నిధ్యానికి వచ్చినా అని లక్ష్మీదేవి స్తోత్రం చేసింది. ఉత్తలక్ష్మి కాదామే లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం కాశీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం. ఈ లోకాలన్నిటికీ లక్ష్మీదేవి ప్రధానం. లక్ష్మి అంటే ద్రవ్యం, సరస్వతి అంటే చదువు, అమ్మవారంటే శక్తి, బలం. మూడు కూడా మన లోపల తల, ముండెము, కాళ్ళ రూపకంగా మానవ రూపములు ఉంటాం. అట్టి ముచ్చట్లు పెట్టకండి తల్లి. జన్మలో స్వామివారి కళ్యాణం అస్మాకం సహకుటుంబము, నేను, నా భార్య, నా కుటుంబము, నా వంశము, నా గోత్రము అని ఎవరంతల వాళ్ళము స్వామి నీ సేవ చేస్తున్నాము, నీ కళ్యాణం చేస్తున్నాము. ఈ జన్మకు పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడిత. పూర్వజన్మలో చేసినటువంటి పాపాలు ఏవైతే ఉంటాయో అవి ఈ జన్మల కంటి నొప్పి, పంటి నొప్పి, చెవు నొప్పి, నెత్తి నొప్పి, కడుపు నొప్పి, కాలు నొప్పి. ఎన్ని నొప్పులు అంటే 96 నొప్పులు ఉన్నాయట. 72,000 నాళ్ళు నరాలతోటి శరీరం ఉన్నది. ఇది భగవత్ నిర్మితం. ఈ జన్మల్నే ఆవు ఏది చేయదు, గొర్రె ఏది చేయదు, బర్రె ఏది చేయదు. చీమ ఉన్నది పుడుతుంది, దోమ ఉన్నది పుడుతుంది, కానీ మనిషి ఎవరిని గుర్తాడు, వాడిని గుర్తనే వాడు గుర్తాడు. ఇది సనాతనమైన ధర్మము. శిరజాయ తథా సుమూర్తేతి ఇంద్రసుంభతే పారావదం యత్పురుషం భూతం స్వభావృణోశరభాజ ఋషిబంధవే బృహత్సావక్షత్రభృద్భుద్వృష్టియం త్రిష్టుభౌజశుభితముగ్రవీరం. స్వామివారు కంకణదారి రక్షాగ్రేచనందగే శ్రీమాన్నారాయణ విష్ణుర్వాసుదేవోభిరమోతు. రక్షాధారణ ముహూర్త అస్తు. ఆదో యజ్ఞోపవీత ధారణం కరిష్యే. పట్టువనాడు లక్ష్మీ నరసింహస్వామి గోవిందా. స్వాహ నారాయణ స్వాహ యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపదేశం పురస్తాద్ ఆయుష్యమగ్రజం రుజుమంతు శుభ్ర యజ్ఞోపవీతం బలమస్తు వేద యజ్ఞోపవీతముహూర్త సుముహూర్త అస్తు. ఇంద్రం స్తవం శుద్ధేన సామ్నా శుద్ధ శుద్ధాభివృద్ధి సౌమ్య రత్నాని దాసుషే పవిత్రేణ సహస్రధారేణ పవిత్రం బ్రహ్మపుణీమహేంద్రవరుణ సమీచ్యావేదామూర్తిరించాపునాతు రాజ్యాన్ దేవార్తిగా మార్గేందాశిమాసా పితరో మార్జరించాన్ పశవా మార్జేందాూర్ధ్వాయాన్సంవత్సరా విజ్ఞపతిర్మార్జయంతాన్ లక్ష్మీనారాయణ ఉమామేశ్వరాదిత్యాది నవగ్రాసురోభ్య లక్ష్మీ
లక్ష్మీనారాయణ ఉమామేశ్వర ఆదిత్యాది నవగ్రహ స్వరూప ప్రీత్యర్థ స్వస్తి పుణ్యావాచన మంత్ర జపదాన సోత్సాహ పరిమిత హిరణ్యం తుభ్రమహం సంప్రభో నమమానే హస్తాన్ స్వామీపదానః అసురలకం సపక్షుజానాద వివాహేన శరణం ప్రపద్యే స్వస్తి సంభావే శుభయన్నాస్తు శుభం శుభ విశేషయన్ను అనుహవం పరిహవం పరివాదం పరీక్షితం దురుదితం తద్విషభ్యాదిశాన్యహోపరోపకోశకునిర్జదిశాకులం మృగస్య సుతదక్షయా తద్విషభ్యాదిశామ్యహారాత్తే అక్షురస్త్వారాత్ పరుషురస్తుతే స్వస్తిమే వనస్పతి కృత్సదే రుద్రావరుణో రుద్రాదశ కృత్సదే నమస్తే శిగసిన శివత్యో నమస్తే స్తోమాయువే శకునే సామగాని ప్రణమపుత్రే కృష్ణగుణే ప్రక్షాళ్య కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ నమః విష్ణవే నమః. భక్తజనులారా, ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణము. పూర్వజన్మ సుకృతం పాపం అని ఉంటుంది ఒకటి. పూర్వజన్మ ఏదైతే ఉందో వ్యాధి రూపేణ పీడిత, వ్యాధి చేత బాధ పెడుతుంది ఈ శరీరాలను. ఇంతకు ముందే చెప్పిన మనకు 2 వరాలు ఇచ్చిండు, అది శాపాలై కూర్చున్నది. ఏమిటంటే భోజనము, ఆహారేచ వ్యవహారేచ. ఆహారము వ్యవహారము. వ్యవహారం అంటే ఏందో ఓ దుకాణంలో కూర్చొని అమ్మడము, పదాల్లో కూర్చొని పెత్తనం చేయడము కాదు. జీవితం అనే వ్యాపారము, జీవితం అనే వ్యవహారం. అది భగవంతుడు సాక్షాత్తు ఆనాడు పృథువుల లోపల నరసింహస్వామి చెంచులక్ష్మిగా జన్మించింది. అక్కడికి వచ్చి నిలబడ్డా. ఇందుగలడందు లేడని చెప్పిన అంటే స్తంభముల నుంచి వచ్చిండు. మనిషి కాదు, సింహము కాదు. మన తాతలు ముత్తాతలు వంశాలు ఎన్ని పుణ్యం చేసినాయో మన గ్రామములు మనచే కళ్యాణం లక్ష్మీ నరసింహస్వామి శంకర ధారణ యజ్ఞోపవీతధారణాఖ్యం కరిష్యే. కంకణ యజ్ఞోపవీత భాషంగదేవతాభ్యో నమః. పృథివీతత్వాత్మే గంధం పరికల్పయామి, ఆకాశత్వాత్మే పుష్పం పరికల్పయామి, వాయుస్తత్వాత్మే ధూమం పరికల్పయామి, తేజస్తత్వాత్మే దీపం పరికల్పయామి, అమృతత్వాత్మేవేదం పరికల్పయామి, సంసర్వతత్వాత్మే సర్వంతర భోజార్థం నీరాజనం సంరాజం చ విరాజం చ భూశ్రీర్వాజనో లక్ష్మీరాక్షసువామోదవామాతవంశి మానవం చేద్యాపదే లోకామస్తో అభిప్రదగ్నాదై సృజా మాపరితాపజ. నీరాజనం దర్శయామి, నీరాజనాంతం శుద్ధ ఆచరణీయం సమర్పయామి. నమస్కరోమి. లక్ష్మీ నరసింహ గోవింద గోవింద. శుభకేశురాశోభవంతే ముఖం మమ మమ భోజాతం కురు శోభయందే ముఖం మమ ముఖగుంహి మమ శోభయ యామ.
శుభకేశిరారోహ శోభజంతే ముఖూజాతం సంతభం కురు రామాహరగ్నే బృహత్సాక్షత్రవృత్యం దుష్టుముగ్రవీరం పంచదశేన మధ్యేన అంటే ఉత్త మామూలు నెత్తి ఉండకుండా బాగా అంటారు. సిర్ సలామత్ హైతో బాగా 25 అంటాడు. పగిడి 25 అంటే తల ఒక్కటి గట్టి ఉంటే తలకు పెట్టుకునే పాగలు 25 అంటాడు. అంటే 25 కూడా ఉంటాయట. అట్లా భగవంతునికి సృజసి అంటే సువర్ణం చేత చేసినటువంటి యొక్క అలంకారమైన భాషిక ధారణ అంటే ముఖం మమ ముఖం హిమమ భూయాగం కురు యామాహరజ్యమదగ్నే వారికి ఆభరణాలు అంగరేఖలు అలంకరించి ఆ స్వామిని లక్ష్మీనారాయణగా పూజ చేస్తాం. మన ఇళ్ళల్లా మన బిడ్డలవి, కొడుకులవి, అక్క చెల్లెళ్ళవి, అన్నదమ్ములవి తల్లిదండ్రులు పెళ్లిళ్ళు చేస్తుంటే మొట్టమొదలు భాషణ్యం కట్టాలి. భాషణ్యం కట్టిన తర్వాత పిల్లవాడు బయటికి వెళ్ళాలి. వెళ్ళి దేవదర్శనం చేసుకొని అక్కడి నుంచి వధువు ఇంటికి ప్రయాణం చేస్తాడు. లక్ష్మీదేవి వసంత లక్ష్మీ వనరాజ లక్ష్మి అమ్మవారు నారాయణమూర్తి వైకుంఠాన్ని ఎప్పుడైతే విడిచిండో అమ్మవారు అరణ్యాలు బట్టి తిరిగి చెంచుగూడెము లోపల లక్ష్మీదేవిగా వెలిసి ప్రహ్లాదుని యొక్క ప్రార్థన చేత హిరణ్యకశ్యపుని సంహారము కాగానే లక్ష్మీదేవి అక్కడికి వచ్చి ఆ స్వామిని నమస్తే అస్తు నరకార్ణవతారకా పాద్యం గృహాణ దేవేశ నమస ముఖ్య వివర్ధయ. స్వామి నన్ను అనుగ్రహించడానికి నీ సాన్నిధ్యానికి వచ్చినా అని లక్ష్మీదేవి స్తోత్రం చేసింది. ఉత్తలక్ష్మి కాదామే లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం కాశీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం. ఈ లోకాలన్నిటికీ లక్ష్మీదేవి ప్రధానం. లక్ష్మి అంటే ద్రవ్యం, సరస్వతి అంటే చదువు, అమ్మవారంటే శక్తి, బలం. మూడు కూడా మన లోపల తల, ముండెము, కాళ్ళ రూపకంగా మానవ రూపములు ఉంటాం. అట్టి ముచ్చట్లు పెట్టకండి తల్లి. జన్మలో స్వామివారి కళ్యాణం అస్మాకం సహకుటుంబము, నేను, నా భార్య, నా కుటుంబము, నా వంశము, నా గోత్రము అని ఎవరంతల వాళ్ళము స్వామి నీ సేవ చేస్తున్నాము, నీ కళ్యాణం చేస్తున్నాము. ఈ జన్మకు పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడిత. పూర్వజన్మలో చేసినటువంటి పాపాలు ఏవైతే ఉంటాయో అవి ఈ జన్మల కంటి నొప్పి, పంటి నొప్పి, చెవు నొప్పి, నెత్తి నొప్పి, కడుపు నొప్పి, కాలు నొప్పి. ఎన్ని నొప్పులు అంటే 96 నొప్పులు ఉన్నాయట. 72,000 నాళ్ళు నరాలతోటి శరీరం ఉన్నది. ఇది భగవత్ నిర్మితం. ఈ జన్మల్నే ఆవు ఏది చేయదు, గొర్రె ఏది చేయదు, బర్రె ఏది చేయదు. చీమ ఉన్నది పుడుతుంది, దోమ ఉన్నది పుడుతుంది, కానీ మనిషి ఎవరిని కుడతాడు, వాడిని కుడితేనే వాడు కుడతాడు. ఇది సనాతనమైన ధర్మము. శిరజాయ తత సుమూర్తేతి ఇంద్రసుంభతే తారావతం యత్పురుషం భూతం స్వభావృణోశరభాజ ఋషిబంధవే పురత్సావక్షత్రభుద్భుద్వృష్ణియం త్రిష్టుభౌజ శుభితముగ్రవీరం. స్వామివారు కంకణదారి
శ్రీమాన్నారాయణ విష్ణుర్వాసుదేవోభిరమోతు రక్షాధారణ ముహూర్త అస్తు ఆదో యజ్ఞోపవీత ధారణం కరిష్యే సింహస్వామి గోవింద పట్టువనాడు లక్ష్మీ నరసింహస్వామి గోవింద స్వాహ నారాయణ స్వాహ మాధవాయ స్వాహ గోవింద యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపదేశం పురస్తాద్ ఆయుష్యమగ్రజం ఋతుమంత శుభ్ర యజ్ఞోపవీతం బలమస్తు వేద యజ్ఞోపవీతముహూర్త అస్తు కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య పుత్ర మిత్ర కళత్వ పశు కృషి వస్తు వాజి వాహన నవరత్న దాస దాసి సమేతస్య మమ ఇహ జన్మని జన్మని పరంపర వాప్యర్థం కాయక వాచక మానసిక జాగ్రత్త సుషుప్త అవస్థానాం కర్మేంద్రియాణం జ్ఞానేంద్రియాణం కృత తత్ దోష అంటే ఇప్పటి వరకు మనం అనుకున్నాయని ఏమిటంటే ఈ జన్మకు ఏ దోషమైతుందో ఉన్నదో కృత తత్ దోష పరిహారార్థం మమ వంశానాం గోత్రానాం దేశ పూర్వేషాం దేశ అపరేషాం మత్ వంశానాం అంటే మనకంటే ముందు 10 తరాలు మన తర్వాత వచ్చే 10 తరాలు మా వంశమో మా గోత్రమో మేము చేసిన తప్పులు ఒప్పులు దోషాలు ఏమున్నా స్వామి కన్యాదానం చేసి అర్చరాన శుక్రయా ఋషే ప్రవరాన్విత పరబ్రహ్మ శరమణ వనప్రే విశ్వంభర శరమణ పవిత్రాయ వసుదేవ శరణ పుత్రాయ నిర్గుణ నిరంజన నిర్వికల్ప నిరాఖ్యాతాయ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ శ్రీ నృసింహ శర్మనేధరాయ భార్గవచారణ విశ్వంధర శర్మణాకర శర్మణ పౌత్రే క్షీరాబ్ది శర్మణ పుత్రే ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి ద్వాత్రింశత్ కులాం జాలంకృత మూల ప్రకృతి స్వరూపిణి శ్రీ లక్ష్మీ నామ్ని వరాక్షిణీం చ కన్యాం సముద్రాహే నాజమ్యా వాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నాయకుడు అంటే నా విష్ణు పృథ్వీపతి ఈ జగత్తంతా కూడా విష్ణువు లేకుండా ఉండదు. ఎందుకంటే వరాహావతారం ఎత్తి భూమిని ఉద్ధరించిండు. మందర పర్వతాన్ని లక్ష్మీదేవిని గ్రహించి సర్వగుణం కలిగిండు. సువర్ణేన పూజ రామావతారం ఎత్తి రావణ కుంభకర్ణం కృష్ణావతారం సహస్రకోటి నమః యన్మధునైతి మధుపర్కం వనే జనే దిశన్ ఆపఃపాద ఆపాకన్ వర్చసా సకం శ్రీపరసా తేజసాద ప్రియం భజానాం పశూనాం
యథాశక్తి హిరణ్యం దత్వా ఇమం వస్త్రారశ్చుద్రావంతమో అసర్గాః అవాపురతమన్ రూపామి విశ్వారుతేన మిత్ర వరుణా సచేథో ఇమం వస్త్రామితి భగవతః అసర్గాః అవాపురతమన్ రూపామి విశ్వారుతేన మిత్ర వరుణా సచేథో వరం నృత్యా అయం మధుపర్క ప్రియం భవానాం కుర్వభుపతిం పశూనాం తమ్మా ప్రియం ప్రజానాం కుర్వభుపతిం పశూనాం మనసే తపస్సేత్వా అమృతకన్యా పరమనందాహం మధునా మధవ్యేన పరమేణాన్మాద్యేన వీర్యేణ పరమారే సకృన్మంత్రేణ దిష్టోష్ణే మనం లక్ష్మీ విశేషనిభూష్టాయాం శుభబుద్ధౌ అస్య శ్రీదేవదేవోత్తమస్య దేవతా సార్వభౌమ శివఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య తత్స్వరూపిణః లోకరక్షణార్థమవతీర్ణస్య దౌర్గాన్బలిగ్రామస్థిత అవతీర్ణస్య లక్ష్మీ నరసింహస్వామి దేవస్య కళ్యాణ మహోత్సవాంగత్వేన ఆచంద్రార్కం ఆచంద్రార్కమనేక వైశేషిక సౌభాగ్య పరంపరావాప్యర్థం కాయక వాచక మానసిక అలంకృత సౌరణ్యోదక కన్యాదానమహం కరిష్యే భూతం మహాసంకల్పధారుందవీమదాది నారాయణస్య అచింత్యా పరిమిషత్ ప్రియమాణస్య మహాచలౌకमध्ये పరిభ్రమమానానాం అనేక కోటి భూతానాం ఏకదమే వ్యక్తావ్యక్త ప్రకృతిమారాంకార పృథివ్యాపత్తేజో వాయురాకాశాత్ జావృతవర్ణై ప్రావృతాద్యత్తయో విద్యయో పరిప్రతిష్ఠితస్య అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ లోకస్యోర్ పరిఫలే భూర్భువస్వర్ మహాజనర్ సప్తకస్యాతో భాగే మహానాళాయమాన ఫణిరాజశేష సహస్ర ఫణాఫణ మండల మండితే ఐరావత పుండరీక వామన గుణాంజన పుష్పదంతార్వసుప్రేకాక్షార్థ చుండాదండోత్తమితే అమరావతి శోకతే భోగవతి నైనవతి సిద్ధవతి గంధర్వతి గాంధర్వతి కాంచీవచ్చలకావత్యాది పుణ్యపుణ్య విరాజితే ఇంద్రాగ్నియమైన ఋతువర్ణ వాయవ్య కుబేర ఈశాన్యాధ్యలోక పాలాపాలితే లోకాలోక చలాచలేనవతే మహేంద్ర మగధమలయ సంయశక్తి మదృక్ష పారిజాతాక్ష సప్తకులాచలానాం మతంగ హిరణ్య శృంగాఖ్యై పంచమహానగరై సమదీక్షితే వలయాకారలవణేక్షు సురాకర్పిత దిక్షీరోదకారణవ పరివృతే అండవంగ కళింగ కాళింగ కాంభోజ కామరూప సౌవీర సౌరాష్ట్ర మగధమాలవ నేపాల కేరళ చోళ పాంచాల బంగాళ చౌళ మలయాళ తిమ్మల ద్రవిడ ద్రావిడ కర్ణాట రాట పానాట పాండ్య పులేంద్రార విదర్భ విదేశ బ్రాహ్మణేక బర్భర కిరాకుంతల శూరసేన యవ్వన చెంకణ కొండల మధ్యమైత్రి పారశికే గూర్జర యవన జ్వాలాంధ్ర సాయుధేవి సింధు వంచేత్యాజన్య విశేష చెప్పన దేశా భాష భూమిపాల చిత్ర విచిత్రతే జంబూ ప్రక్ష కుశక్రంచ శాకశాల్మణి పుష్కరాక్షై సప్తద్వీపై ద్వీప్తే ఇంద్రద్వీప శేర్తామృత భక్తే నాగర్వచర్మణే
ఉపఖండాత్మకే ప్రత్యేకం నవసహస్రయోజన విస్తృతే జంబూద్వీపే భరతవర్షే భరతఖండమేరో ప్రజాపతి క్షేత్రే తిలై సూర్యమండల పర్యంతం ధృతరాశీర్వతి సహస్రావసానే ఏకైక తిలాపక్రమేణ సర్వరాజ్యాల సంవత్సరకాలే రుద్రలోకే నివాసిత్యర్థం మాషై ధ్రువమండల పర్యంతం ధృతరాశే సహస్రావసానే ఏకైక నాశాపకర్షక్రమేణ సర్వరాజ్యాల సంవత్సరకాలే రుద్రలోకే నివాసిత్యర్థం యవై గ్రహమండల పర్యంతం సర్వరాజ్యాల సంవత్సరకాలే రుద్రలోకే నివాస సిద్ధ్యర్థం భక్తజనులారా స్వామివారి కళ్యాణానికి వచ్చినటువంటి ఊరూరు దేశ దేశాల నుంచి గ్రామాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు స్వామివారి యాదగిరిరావు సభ్యులు వచ్చినటువంటి భక్తులందరూ కూడా మనందరం కూడా ఇప్పుడు 2 వాక్యాలు చెప్పుకున్నారే యవయగ్రామండల పర్యంతం కృతరాజీవసానే ఏకైక యవాపకర్షక్రమేణ సర్వరాజ్యం కాలే రుద్రలోకే నివాసం మయాథః చెప్పండి మయాథః దశ పూర్వేషాం దశ అపరేషాం మత్ వంశానాం పుత్రోణాం నరక పుత్తూర్య కన్యే సాయుజ్య సారూప్య సాలోక్య చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం కన్యాదానం. అంటే స్వామివారి కళ్యాణం చేస్తున్నాం, మన కొడుకులది బిడ్డలది అక్క చెల్లెళ్ళది పెళ్లిళ్ళు చేసేటప్పుడు కన్యాదానం మంత్రం చెప్తుంటాడు అయ్యగారు. కన్యాదానం ధార వేస్తుంటే పిల్ల తండ్రి వేస్తుంటాడు. ధార వేస్తుంటే అయ్యగారు చెప్తాడు, ఇక్కడికి వచ్చి చెప్తాడు దశపూర్వేషాం దశాపరేషాం. ధార వేసే పిల్ల తల్లిదండ్రికి చెప్తాడు అనుమని చెప్తుంటాడు. ఇక్కడి నుంచి అయిపోతుంది నా మైక్ బంద్ అయితే మనము మన పిల్లల పెళ్లిళ్ళు చేస్తున్నాం కదా, ఇదివరకు చేసిండు, ఇప్పుడు చేస్తున్నాం, రేపు చేస్తూ ఉన్నారు. అది ఏమిటిగా మంత్రము ఎందుకు చెప్తున్నాడు? కనీసం దేవుని దగ్గరనన్నా మనం ఓపిక ఉండాలి. అయిపోయింది, కలియుగంలో ఎంత పోవాలో అంత పోతున్నది. అయినా మనటువంటి వాళ్ళు గ్రామాలు పట్టణాలలో భగవద్భక్తిత ఎప్పుడో అప్పుడు భగవద్భక్తిని ప్రార్థన చేస్తున్నాం, ప్రారంభం చేసినాం. దశపూర్వేషాన్ అంటే నాకంటే ముందు 10 తరాలు, నా తర్వాత 10 తరాలు, నా గోత్రము వంశము, పిల్ల దిక్కులు పిల్లగాని దిక్కులు వంశాలు వృద్ధి కావాలి అని అయ్యగారు చెప్తుంటే పిల్ల తండ్రి ఇంటుంటాడు. కానీ అక్కడి నుంచి బావమరుగా అన్నమో తమ్ముడు వస్తాడు, బాగా ఆయన వచ్చిండు ఎవరో వచ్చేదాంట ఈ మాట వినరు. కనీసం మన పిల్లల పెళ్ళినప్పుడన్నా మన వంశమో మన గోత్రమో మన ధర్మం కొరకు మనం పాటు పడుతున్నా సరే, దేవాలయమో గుడి అనేటువంటి దానికి వచ్చినమో, తల్లి ఒడి నుంచి బడికి పోయినమో, బడియానానికి పోయినమో, బడిలో 4 అక్షరాలు నేర్చుకున్నామో, గుడికి వచ్చినామో, గుడి దగ్గర జ్ఞాని నామపు చేతాంసే ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎంత చదువు చదివినా భగవంతుని సాక్షాత్కారం కొరకు 4 మాటలు. అదే దశపూర్వేషాం అనండి. దశపూర్వేషాం దశాపరేషాం మత్ వంశానాం పితॄణాం గోత్రాణాం సాగ్ర శతవర్ష సుఖ జీవన సిద్ధ్యర్థం మయ గ్రామీ ఉద్భవ స్వరూప నరసింహ స్వామి అనుగ్రహ ప్రసాదేన మమ వంశానాం ఆచంద్రార్కం అంటే సూర్యచంద్రులంత వరకు నా వంశమో, మా గోత్రమో, మా ధర్మమో, కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య పుత్ర మిత్ర కళత్వ పశు కృషి వస్తు వాజి వాహన నవరత్న దాస దాసి సమేతస్య మమ ఇహ జన్మని పరంపర వాప్యర్థం
కాయక వాచక మానసిక జాగ్రత్త సుషుప్త అవస్థానాం కర్మేంద్రియాణం జ్ఞానేంద్రియాణం కృత తత్ దోష. అంటే ఇప్పటి వరకు మనం అనుకున్న ఏమిటంటే ఈ జన్మకు ఏ దోషమైతుందో ఉన్నదో కృత తత్వ దోష పరిహారార్థం మమ వంశానాం గోత్రానాం దశ పూర్వేషాం దశ అపరేషాం మత్ వంశానాం. అంటే మనకంటే ముందు 10 తరాలు, మన తర్వాత వచ్చే 10 తరాలు, మా వంశము మా గోత్రము మేము చేసిన తప్పులు ఒప్పులు దోషాలు ఏమున్నా స్వామి కన్యాదానం చేసి పరబ్రహ్మశరమణ వనప్రే విశ్వంభర శరమణ పవిత్రాయ వసుదేవ శరణ పుత్రాయ నిర్గుణ నిరంజన నిర్వికల్ప నిరాఖ్యాతాయ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ శ్రీ నృసింహ శర్మనేవరాయ భార్గవచారణ విశ్వంధర రత్నాకర శర్మణ పౌత్రే క్షీరాబ్ది శర్మణ పుత్రే ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి ద్వాత్రింశత్ జాలంకృత మూల ప్రకృతి స్వరూపిణి శ్రీ లక్ష్మీ నామ్ని వరార్థిని చ కన్యా సముద్రాహే నాజమ్య వాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః అఖిలాండ నాయకుడు అంటే నా విష్ణు పృథ్వీపతి. ఈ జగత్తంతా కూడా విష్ణువు లేకుండా ఉండదు. ఎందుకంటే వరాహావతారం ఎత్తి భూమిని ఉద్ధరించిండు, మందర పర్వతాన్ని ధీదేవిని గ్రహించి సర్వగుణం కలిగిండు, సువర్ణేన పూజ రామావతారం ఎత్తి రావణ కుంభకర్ణం, కృష్ణావతారం శాశ్వత సహస్రకోటి నమః యన్మధున ఇది మధుపర్కం వనే జనే దిశన్ ఆపఃపాద ఆమాకన్ వర్చసాసకం శ్రీపరసా తేజసాద ప్రియం యథాశక్తి హిరణ్యం దత్వా ఇమం వస్త్రారశ్చిద్రావంతవో అసర్గా అవాపురతమన్ రూపామి విశ్వారుతేన మిత్ర వరుణా సచేథే ఇమం వస్త్రానిది భగవద్చిద్రావంతవో అసర్గా అవాపురతమన్ రూపామి విశ్వారుతేన మిత్ర వరుణా సచేథే వనమరం నృత్య అయం మధుపర్క ప్రియం భవానాం కుర్వభుపతిం పశూనాం తన్నా ప్రియం ప్రదానాం కుర్వభుపతిం పశూనాం మనసే తపీత్వా అమృతకన్యా జ్ఞానభవం పరమనందాహం
మధునామ భవ్యేన పరమేణాన్మాద్యేన వీర్యేణ పరమారే సకృన్మంత్రేణ దిష్టోష్ణే మనం లక్ష్మీ విశేషనిధిష్టాయాం శుభబుద్ధౌ అస్య శ్రీదేవదేవోత్తమస్య దేవతా సార్వభౌమ శ్రీమతిఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య తత్వస్వరూపిణః లోకరక్షణార్థమవతీర్ణస్య పౌర్వాన్పల్లి గ్రామస్థిత అవతీర్ణస్య లక్ష్మీ నరసింహస్వామి దేవస్య కళ్యాణ మహోత్సవాంగత్వేన ఆచంద్రార్కం ఆచంద్రార్కమనేక వైశేషిక సౌభాగ్య పరంపరావాప్యర్థం కాయక వాచక మానసిక జాలంకృత సైరణ్యోదక కన్యాదానమహం కరిష్యే భూతం మహాసంకల్పధారుందవీమదాది నారాయణస్య అచింత్యా పరిమిషత్ భ్రియమాణస్య మహాజలౌకमध्ये పరిభ్రమమానానాం అనేక కోటి ఏకదమేదక్తారిక్త ప్రకృతిమారాంకార పృథివ్యాపత్తేజో వాయురాకాశాత్ జావృతవర్ణై ప్రావృతాధ్యత్తయో విద్యయో పరిప్రతిష్ఠితస్య అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ లోకస్యోర్ పరిసరే భూర్భువస్వర్ మహాజనరుసప్తకస్యాతో భాగే మహానాళాయమాన ఫణిరాజశేష సహస్ర ఫణాఫణ మండల మండితే ఐరావత పుండరీక వామన గుణాంజన పుష్పదంతార్వసుప్రేకాక్షార్థ చుండాదండోత్తమితే అమరావతి శోకతి భోగవతి నైనవతి సిద్ధవతి గంధర్వతి గాంధర్వతి కాంచీవత్సల కావత్యాది పుణ్యపుణ్య విరాజితే ఇంద్రాగ్నియమైన ఋతువర్ణ వాయవ్య కుబేర ఈశాన్యాధ్యలోక పాలాపాలితే లోకాలోక చలాచలేనవతే మాహేంద్ర మగధమలయ సంయశక్తి మదృక్షర్య పారిజాతాక్ష సప్తకులాచలానాం మతండ హిరణ్య శృంగాఖ్యై పంచమహానగరై సమదీక్షితే వలయాకారలవణేక్షు సురాకర్పిత దిక్షేవోదకారణవ పరిహృతే అండవంగ కళింగ కాళింగ కాంభోజ కామరూప సౌవీర సౌరాష్ట్ర మగధమాలవ నేపాల కేరళ చోళ పాంచాల బంగాళ చౌళ మలయాళ సిమ్మల ద్రవిడ ద్రావిడ కర్ణాట రాట పానాట పాండ్య విదర్భ విదేశ బ్రాహ్మణేక బర్భర కిరాట్ కుంతల శూరసేన యవ్వన చెంకణ కొండల మధ్యమైత్రి పారశికే గూర్చర యవన జ్వాలాంధ్ర సాయుధేది సింధు వంచేత్యాజన్య విశేష చెప్పన దేశా భాష భూమిపాల చిత్ర విచ్యుచ్యతే జంభూ ప్రక్ష కుశక్లంచ శాకశాల్మణి పుష్కరాక్షై సప్తద్వీపైర్దీప్తే ఇంద్రద్వీప శేర్తామృతభక్తే నాగాధర్వచారణే ప్రత్యేకం నవసహస్రయోజన విస్తృతే జంబూద్వీపే భరతవర్షే భరతఖండమేరో ప్రజాపతి క్షేత్రే తిలై సూర్యమండల పర్యంతం ధృతరాశీర్వతి సహస్రావసానే ఏకైక తిలాపక్రమేణ సర్వరాజ్యాల సంవత్సరకాలే రుద్రలోకే నివాసిత్యర్థం మాషై ధ్రువమండల పర్యంతం ధృతరాశే వర్ణ సహస్రావసానే ఏకైక నాశాపకర్షక్రమేణ సర్వరాజ్యాల సంవత్సరకాలే రుద్రలోకే నివాసిత్యర్థం యవై గ్రహమండల పర్యంతం సర్వరాజ్యాల సంవత్సరకాలే రుద్రలోకే నివాస సిద్ధ్యర్థం భక్తజనులారా స్వామివారి కళ్యాణానికి వచ్చినటువంటి ఊరూరు దేశ దేశాల నుంచి గ్రామాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు స్వామివారి యాదగిరిరావు సభ్యులకు వచ్చినటువంటి భక్తులందరూ కూడా మనందరం కూడా ఇప్పుడు రెండు వాక్యాలు చెప్పుకున్నారే యవయగ్రామండల పర్యంతం కృతరాజీవసానే ఏకైక యవాపకర్షక్రమేణ సర్వరాజ్యం కాలే రుద్రలోకే నివాసిత్యర్థం మయాధః చెప్పండి మయాధః దశ పూర్వేషాం దశ అపరేషాం మత్ వంశానాం పుత్రోణాం నరక పుత్తూర్య కన్యే సాయుజ్య సారూప్య సాలోక్య చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం కన్యాదానం అంటే స్వామివారి కళ్యాణం చేస్తున్నాం.
మన కొడుకులది బిడ్డలది అక్క చెల్లెళ్ళది పెళ్లిళ్ళు చేసేటప్పుడు కన్యాదానం మంత్రం చెప్తుంటాడు అయ్యగారు. కన్యాదానం దార వేస్తుంటే పిల్ల తండ్రి వేస్తుంటాడు. దార వేస్తుంటే అయ్యగారు చెప్తాడు, ఇక్కడికి వచ్చేస్తాడు, దశపూర్వేషాం దశాపరేషాం. దార వేసే పిల్ల తల్లిదండ్రికి చెప్తాడు హనుమని. ఇక్కడి నుంచి అయిపోతుంది, నా మైకు బంద్ అయితే భారతీయ మనము మన పిల్లల పెళ్లిళ్ళు చేస్తున్నాం కదా, ఇదివరకు చేసిండు, ఇప్పుడు చేస్తున్నాం, రేపు చేస్తున్నారు. అది ఏమిటిగా మంత్రము, ఎందుకు చెప్తున్నాడు? కనీసం దేవుని దగ్గరనన్నా మనం ఓపిక ఉండాలి. అయిపోయింది, కలియుగంలో ఎంత పోవాలో అంత పోతున్నది. అయినా మనటువంటి వాళ్ళు గ్రామాలు పట్టణాలలో భగవద్భక్తిత ఎప్పుడో అప్పుడు భగవద్భక్తిని ప్రార్థన చేస్తున్నాం, ప్రారంభం చేసినాం. దశపూర్వేషాం అంటే నాకంటే ముందు 10 తరాలు, నా తర్వాత 10 తరాలు, నా గోత్రము వంశము, పిల్ల దిక్కులు పిల్లగాని దిక్కులు వంశాలు వృద్ధి కావాలి అని అయ్యగారు చెప్తుంటే పిల్ల తండ్రి ఇంటుంటాడు. కానీ అక్కడి నుంచి బావమర్దో అన్నమో తమ్ముడు వస్తాడు, బాగా ఆయన వచ్చిండు ఎవరో వచ్చేది అంటాం. ఈ మాట వినరు. కనీసం మన పిల్లల పెళ్ళినప్పుడన్నా మన వంశమో మన గోత్రమో మన ధర్మం కొరకు మనం పాటు పడుతున్నా సరే, దేవాలయమో గుడి అనేటువంటి దానికి వచ్చినమో, పల్లి ఒడి నుంచి బడికి పోయినమో, బడియానానికి పోయినమో, బడిలో 4 అక్షరాలు నేర్చుకున్నామో, గుడికి వచ్చినామో, గుడి దగ్గర జ్ఞానినామపు చేతాంశే ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎంత చదువు చదివినా భగవంతుని సాక్షాత్కారం కొరకు 4 మాటలు. అదే దశపూర్వేషాం అనండి. దశపూర్వేషాం దశాపరేషాం మత్ వంశానాం పితॄణాం గోత్రాణాం సాగ్ర శతవర్ష సుఖ జీవన సిద్ధ్యర్థం మయ గ్రామీ ఉద్భవ స్వరూప నరసింహ స్వామి అనుగ్రహ ప్రసాదేన మమ వంశానాం ఆచంద్రార్కం అంటే సూర్యచంద్రులంత వరకు నా వంశమో మా గోత్రమో మా ధర్మమో సావధాన శుభలగ్నో సావధాన తదేవ లగ్నం సుదినం తదేవ తారాఫలం లక్ష్మీ శోభనత్రయేణ సంస్థాతం కరుణానికరుణయామాప్తాండవం చోయయో కౌసల్యానుజగర్భసంభోత్రుడే జన్మన్యసాధారణే జాతే శ్రీరఘునాయకస్య జననం దేయాదిదం మంగళం. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన లక్ష్మీనారాయణస్య సావధాన. జానత్యా పద్మాంజలిపురేయా పద్మరాగాయుత యస్తా రాఘవమస్తగేజ ఇంద్రప్రసూమాయుత స్రస్తా శ్యామలగాయుకాంతిగలుదాయ ఇంద్రనీలాయుధ ముక్తాస్తా శుభవానువంతువౌదాం శ్రీరామవైవాహిక. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. వసంతలక్ష్మీ వనరాజలక్ష్మీ క్షీరాబ్దిపుత్రీ కమలాయతాక్షి శ్రీ విష్ణుపత్ని భువనైకమాత ఉదూవరాభ్యాం వరదా భవంతు. సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన సావధాన. వసంత లక్ష్మి వనరాజలక్ష్మి మనం ఆచరిస్తున్నది, భగవంతుని సేవ చేస్తున్నది. ప్రస్తుతంలో కొన్ని 100 సంవత్సరాల నుంచి పైర్ఖాన్ తల్లిలో లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం అన్నాం. మరి ఆ లక్ష్మీదేవి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇప్పుడు చెప్పినట్టు వసంత లక్ష్మి వనరాజలక్ష్మి. వసంత లక్ష్మి ఇది వసంత ఋతువు. ఈ నెల అయిపోతే పాల్గొన మాసం అయిపోతే చైత్ర నుంచి వసంత ఋతువు వస్తుంది. వసంత ఋతువు అంటే ఏ చెట్టుకు ఎవరు నీళ్లు వేయను,
ఏ పచ్చగడ్డి ఉన్నా కానీ మనం పోసే నీళ్ళకి కాదు, అడవంతా కూడా పచ్చగా చిగురుస్తుంది. అప్పుడు ఏం చేస్తామంటే ఊళ్ళల్లా, పల్లెలల్లా, పట్టణాలల్లా వనముల పోతామంటారు. ఆ వనమే లక్ష్మి, వసంత లక్ష్మి, వనరాజలక్ష్మి, క్షీరాముని బిడ్డ లక్ష్మీదేవి నరసింహస్వామి అవతారం ఎత్తినప్పుడు ఆయన ఉగ్రరూపాన్ని చూసి లోకాలన్నీ తడుచుకుంటుంటే ఆమె వచ్చి ప్రార్థన చేసి స్వామివారిని సాంత్వన కలిగించింది. ఆ సాంత్వన కలిగించిన దినమే ఈ పాల్గొన శుద్ధ సప్తమి. ఈ పాల్గొన శుద్ధ సప్తమి నాడు ఆ వసంత లక్ష్మి అయినటువంటి ఆ లక్ష్మీదేవి వనముల ఉట్టి వనముల వేడికి పట్టణానికి వచ్చి ఈ భూమండలము లోపల లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం చేసుకుంటున్నది. అటువంటిదే ఈ కళ్యాణ మహోత్సవం ఇప్పుడు చెప్పినటువంటిది. వసంత లక్ష్మీ వనరాజలక్ష్మి శ్రీరాత్రిపుత్రి కమలాయతాక్షి శ్రీ విష్ణు పత్ని భజంత్రి గట్టిపోట కొట్టాను స్వామివారిని ఎట్లా చూసుకుంటున్నారు. ఇప్పటి వరకు ఆమె దాచిపెట్టించేది, కానీ అమ్మవారు చూస్తున్నది. అభ్రాతృఘ్నేంద్రునాపతుగ్నేం ఇంద్రాపుత్రగ్నేం లక్ష్మీంతాభక్తు సవితస్సువా అఘోరచక్షురుడు కన్యాం దృష్ట్వా అఘోరచక్షురపతుగ్నేదు శివా పతిభ్య సుమనాసు వర్జాః జీవసూర్ దేవకామా శోనాశంద తదద్భుతదే శంచతుష్పదే. పుష్పావతే ప్రసోవతే ఫలినేరఫలావృత అశ్వాయువ సుపుత్తరే వేరుదత్తార విష్ణవాః రాధాతాయోషధయో దేవేభ్య శ్రీగుంధుర మందాని భద్రోణ మహగుంధతం ధామాని సప్తజ శతంబో అమృతామాని సహస్రమతయోరువయః. పుష్పావతే ప్రసోవతే ఫలినేరఫలావృత అశ్వాయువ ోషధయో దేవేభ్య ప్రజావాన్ పశుమాన్ భవతు ఏవం వేద ఆయుధనవాన్ భవతి. ఇక 5 నిమిషాలు కూర్చోండి, కాకపోతే 2 నిమిషాలు కాకుంటే 1 సెకండ్ల కథమవుతుంది. అంత అయిందా అని కోరుకొని రొంత ఆయన ఇంత ఓపిక తోడుతున్నాం కదా. రేపు పొద్దున నేను వచ్చి చెప్పనా? నేను చెప్పలేను. నీవు వచ్చి కళ్యాణం చేస్తావా? చెయ్యలేదు. భాగ్యం 12 వర్షాన్ని ప్రతి మనిషికి జీవితంలో 12 ఏందట. అదే ఆ 12 ఏండే భారతముల ధర్మరాజును 12 అరణ్యానికి పోవాలి అన్నారు. 12 వర్షాన్ని ప్రాప్తం 12 వర్షాన్ని మనిషికి 12 ఏండ్లనే వాడు ఏమన్నా చేసేది. ఏది సంపాదించుకున్నా, ఏది ఖర్చు పెట్టుకున్నా, ముక్తి మోక్షం ఏది చేసుకున్నామన్నా 12 ఏండ్లే. ఇన్నేళ్ల నుంచి చేసుకుంటూ వస్తే ఈ జన్మకు ఇప్పుడు మనకు దొరికింది. ఈ కళ్యాణం దినదినం వర్ధెత్తున్నది. పోయిన సంవత్సరము ఆ తర్వాత ఇప్పుడు ఇక ముందు ఇంకా గొప్పగా ఇది వృద్ధి అవుతున్నది.
ఇది ఇంకా వృద్ధి అయ్యి ఒక పల్లె వరకే కాకుండా, పల్లె అంటే ముస్తు పల్లెలు ఉన్నాయి, పైర్ఖాన్ పల్లె వరకే కాకుండా చుట్టూ ఉంటున్నటువంటి పల్లెలు పట్టణాలు వచ్చినటువంటి భగవంతుని కళ్యాణానికి తెచ్చిన వస్త్రాలు, పూలదండలు, తలంబ్రాలు అన్ని భగవంతునికే చెందుతుంది. అది లేవు అనకూడదు. ఎందుకంటే దేవుని మీద ఎట్లయినా సరే ఈ ఉత్తరీయాలు కట్టుకున్నా అన్న ఫోటోలు పడాలని నాకు కూడా ఉంటుంది కదా, మంచిగా ఉండాలి. మరి దేవుణ్ణి కూడా అట్లనే ఉంచాలి కదా మనం, అంతే కదా. అది మనం ఆలోచించేది. భగవంతుడు ఎట్లా కాని రావాలి అంటే నీ సన్నిధముల కూర్చున్నావు, నీవేమైనా కానొస్తున్నావు, ఎట్లా కానొస్తున్నావు, నరసింహస్వామి ఎవరు కానొస్తున్నావు అనేటువంటిదే ఉండాలి. ఇప్పుడు మాంగళ్య పూజ అవుతున్నది. సర్వమంగళ మాంగళ్యేదారకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే మాంగళ్యేతాభ్యం నమః. ఓం లక్ష్మీ ధైర్యజనప్రదాదితనయాం అందరూ కూడా ఒక్కసారి అమ్మవారిని ఏమనుకున్నా సరే ఏమంటారు, అమ్మవారిని ప్రార్థన, శ్లోకాలొద్దు, మంత్రాలొద్దు, ఏవొద్దు. శ్రీమాత్రే నమః, శ్రీమహారాజ్ఞై నమః, శ్రీమాత్రే నమః ఈ ఒక్క వాక్యం అనుకుంటూ అమ్మవారి యొక్క మాంగళ్యానికి ఎక్కడున్నోళ్ళం అక్కడి నుంచి దండం పెట్టుకొని, అమ్మ నీ అనుగ్రహం స్వామివారెంబడి మాకిప్పి. లక్ష్మీదేవి ఒకదాన్ని అడిగితే ఇయ్యదు. ఆయన భూలోకానికి వస్తే ఆయన వస్తేనే వస్తుంది మనకు. ఆయన వైకుంఠములు ఉంటే ఆమె భూలోకానికి వస్తే రాదు. ఎందుకంటే దంపతిర్వామశ్రుత, దంపతి అంటే ఇద్దరు కలిస్తేనే ఒకటి. ఒక ఆడపిల్ల ఒక మగపిల్లాడు కలిస్తే భార్యాభర్త అవుతారు. ఆడపిల్ల వచ్చి మగపిల్లాడిని పెళ్లి చేసుకొని మగపిల్లాడు ఆడపిల్లని పెళ్లి చేసుకుంటే ఇల్లు అవుతుంది. గృహిణీ గృహముచ్యతే, ఆడపిల్లు ఉంటేనే ఇల్లు. ఆ ఇల్లు ఎట్లుంటది, ఈ ఆడపిల్లు వస్తేనే, కోడలకు వస్తేనే, భార్యకు వస్తేనే ఇల్లు. అప్పుడు ఆ భర్తకేముంటుంది, నా ఇల్లు కురవద్దు, గట్టిగా కప్పుకునాలి, నా ఇంట్లో భోజనానికి వేయాలి, నా భార్యకు పెట్టాలి, 4 గాలాలు సంసారము. తర్వాత ఏమవుతుంది, సంతానం అవుతుంది. భార్య లక్ష్మీరమణ గోవింద, లక్ష్మీరమణ గోవింద గోవింద. మాంగళ్యం తంతు నానేన లోకరక్షణ హేతునా కంఠే భద్రామి శుభగే త్వం జీవ సర్వాంశతం. పెళ్లిళ్ళు వేసుకుంటే పిల్లగాడు చెప్తాడు, అయ్యగారు చెప్పినట్టు మాంగళ్యం తంతు నానేన మమ జీవన హేతున, నా బ్రతుకు కొరకు, నా ఇంటి కొరకు, నా పిల్లల కొరకు, నా వంశం కొరకు నిన్ను భార్యం చేసుకున్నా అని దాని అర్థం. కానీ లక్ష్మీదేవిని నారాయణమూర్తి నరసింహస్వామిగా అమ్మవారు మెడల మాంగళ్య ధారణ చేస్తాడు. ముడేస్తుంటాడు 3 ముళ్ళు దారముతోటి, బంగారు తీయ కాదది, దారము సూత్రం. 3 ముళ్ళు వేసేటప్పుడు ఏం చెప్తాడంటే మాంగళ్యం తంతు నానేనా లోకరక్షణ ఏతవే, ఈ సమస్త లోకాన్ని రక్షించటం కొరకు ఈ గుడి మనది, ఈ గుడిలో మనం ఉండాలి, ఈ గుడిలో ఉండే సమస్త జనాన్ని కాపాడాలని నారాయణమూర్తి రూపుడైన నరసింహస్వామి అమ్మవారి మెడలో మాంగళ్య ధారణ చేసిండు. ఇప్పుడు కొట్టుండే తకటక మాంగళ్యం తంతు నానేనా లోకరక్షణ ఏతవే కంఠే భద్రామి కుదగే సంజీవ శరసంజతం. పాదాల దగ్గర ఎవరైనా భగవంతుని నెత్తిలో అక్షతలేసే అధికారం మనకు లేదు. కేవలము పాదాలను ఆశ్రయిస్తాం కనుక అక్షతలు పాదాల దగ్గర వెయ్యాలి. ఓం అక్షదాచ హృద్రాచ సువర్ణ ఫల సంహిత యోగైతామితి మంత్రేణ దేవత్వం బ్రహ్మబంధన ప్రజామేకామత్ సమృద్ధ్యతాం పశవో మేకామత్ సమృద్ధ్యతాం యజ్ఞో మే కామత్ సమృద్ధ్యతాం. సామాన్యంగా దేవాలయాలల్లో నిత్య కళ్యాణం తప్పుతోరమని జరుగుతుంది. మహాక్షేత్రాలల్లో మనకు సంవత్సరానికి 1 రోజు, వారం రోజులు జరుపుకుంటున్నాం.
స్టార్ వి భక్తి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.